ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని సీట్లు తెచ్చుకున్నారు. ప్రజలు దయతలిస్తే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక గెలిచిన వెంటనే ప్రజల్లో ఒకరిగా మెలుగుతున్నారు. ప్రజా జీవితంలో తమ ముద్ర కోసం పాకులాడుతున్నారు. శ్రమ ఎంతైనా పర్వాలేదు, ప్రజల మనిషిగా పేరు తెచ్చుకోవాలని తహతహలాడుతున్నారు. పల్నాడు జిల్లాలో గెలిచిన కొందరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేల తీరే వేరుగా ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రత్యర్థి పార్టీ బలహీనంగా ఉన్నప్పుడే తమ సత్తా చాటాలి అనుకుంటున్నారట. మరి ఆ నూతన ఎమ్మెల్యేలు ఎవరు? వారికి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? వారి పంధా సీనియర్లకు స్ఫూర్తినిస్తుందా? వర్గ రాజకీయాలకు పల్నాడు జిల్లా పెట్టింది పేరు. ఈ జిల్లాలో 7 నియోజకవర్గాలున్నాయి. నువ్వా నేనా అంటూ రాజకీయ నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటారు. అలాంటి పల్నాడు జిల్లాలో విభిన్న రాజకీయాలు చేస్తున్నారు ఓ ముగ్గురు ఎమ్మెల్యేలు. ఆ ముగ్గురు కూడా తొలిసారి శాసనసభకు ఎన్నికైన వారే. వారు ఎన్నికై 100 రోజులు గడవక ముందే నియోజకవర్గంలో తమదైన ముద్ర వేసుకోవాలని తహతహలాడుతున్నారు. అందుకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా మొదటిసారి బరిలోకి దిగిన భాష్యం ప్రవీణ్ వైసీపీ అభ్యర్థి నంబూరి శంకర్రావును ఓడించారు. వరుసకు మామ అల్లులైన ఈ ఇద్దరు నేతలు నామినేషన్ వేసిన రోజు నుంచి ఎన్నికల సమరం ముగిసే వరకు సవాలుకు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. భాష్యం ప్రవీణ్ గెలిచిన తర్వాత నియోజకవర్గంలో నూతన టెక్నాలజీతో పార్టీ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని డయల్ యువర్ ఎమ్మెల్యే అంటూ ఓ కొత్త కార్యక్రమం చేపట్టారు. నియోజకవర్గ ప్రజలకు క్యాడర్కు సమస్యలు ఉంటే ఫోన్ ద్వారా ఎమ్మెల్యేకు తెలియజేయండంటూ ప్రచారం చేస్తున్నారు. కాల్ సెంటర్కు వచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు మండలానికో ప్రజాసేవకుని నియమించారు. ఫోన్ చేసిన వెంటనే ఆ ప్రజాసేవకు ఫిర్యాదుదారుల్ని కలిసి ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తారు. మరోవైపు మండలానికి ఒక 5 నాయకులతో కమిటీలు కూడా వేశారు. ఈ కమిటీ మండల పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనేది పరిశీలించడానికి పనిచేస్తాయని చెప్తున్నారు. గెలిచి 3 నెలలు కాకముందే ఇలా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టడం పల్నాడు జిల్లాలో విశేషంగా మారింది. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేల కంటే ప్రజల్లో తనకంటూ ఓ ముద్ర ఉండాలని ప్రయత్నిస్తున్నారు భాష్యం ప్రవీణ్. ఇక నరసరావుపేట నియోజకవర్గం నుంచి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అరవింద్ బాబు, వైసీపీ నుంచి పోటీ చేసిన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇలా ఇద్దరూ డాక్టర్లే కావటం విశేషం. వైసీపీకి గట్టి పట్టున్న నరసరావుపేటలో వరుసగా 2 సార్లు గెలిచారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈసారి ఆయనపై గెలిచిన అరవింద్ బాబు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు. అరవింద్ బాబుకు అనూహ్యంగా విజయం దక్కడంతో దీన్ని ప్రజాసేవకు అవకాశంగా భావిస్తున్నారు. అందుకే దాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నిస్తున్నారు. నరసరావుపేట పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహిస్తున్నారు. స్వయంగా తానే వార్డులో పర్యటిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు స్వయంగా డాక్టర్ కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. పలు దఫాలుగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే అవినీతిపై పోరు సాగిస్తూనే జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పట్టు పెంచుకుంటున్నారు చెదలవాడ. ఇక పల్నాడులోని మరో నియోజకవర్గం మాచర్ల. ఇక్కడి నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డి కూడా మొదటిసారి విజయం సాధించారు. గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి ఈసారి మాచర్లలో టీడీపీ జెండా ఎగరేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు పోలీస్ కేసులతో వెనుకంజ వేయటంతో నియోజకవర్గంలో తిరుగులేని నేతగా బ్రహ్మారెడ్డి గట్టి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాచర్ల మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. గత ఎన్నికల్లో 31 వార్డుల్లోనూ వైసీపీ అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటువంటి మున్సిపాలిటీని 100 రోజుల్లోనే తమ ఖాతాలో వేసుకున్నారు బ్రహ్మారెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలపై అవగాహన ఉన్న బ్రహ్మారెడ్డి తాను పవర్లో ఉన్నప్పుడు ప్రజలకు ఏ విధంగా చేరువ కావాలో తెలిసి ఉండటంతో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రత్యర్థులు బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బ కొట్టాలనే విధంగా ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. ఇలా పల్నాడు జిల్లాలో మొదటిసారి విజయం సాధించిన ఎమ్మెల్యేలు ప్రజల్లో బలమైన ముద్ర వేసుకునేందుకు అడుగులు వేస్తున్నారు. మరి వారి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది? వారి ప్రయత్నంలో ఎదురయ్యే అడ్డంకులను ఎలా అధిగమిస్తారు అనేది చూడాల్సి ఉంది.